కాల్ భైరవ్, హరహర మహాదేవ్. ప్రేమ ప్రేమ వివాహం, ప్రేమించుకొని పెళ్ళి చేసుకున్నాక వాళ్ళ ప్రేమ అనేది రోజు రోజుకు అనేది కొంత తగ్గుతుంటుంది. ఎందుకంటే ప్రేమించుకున్నాం ఉన్నప్పుడు తర్వాత వివాహం చేసుకున్నాక తగ్గుతుంది. ఆ తగ్గినప్పుడు గొడవలు స్టార్ట్ అవుతాయి. మధ్యలో గొడవలు స్టార్ట్ అయ్యి వాళ్ళకు ప్రేమ అనేది, అన్యోన్యత అనే విధానం దూరమవుతుంటుంది. దూరమై కలహాలు ఏర్పడి అంత ప్రేమ చూపియలేక ఆ అమ్మాయి మీద కానీ అబ్బాయి మీద కానీ ప్రేమ ఆ విధానం ఫస్ట్ ఉన్నంత ఆ విధానం ఉండదు. ఎందుకంటే వీళ్ళ మధ్యలో అనేది నరదృష్టి కావచ్చు, లేదా వేరే వాని విధి విధానాలు వారి మీద, అమ్మ వీరు ఇంత బాగున్నారా, ప్రేమించుకొని వివాహం చేసుకొని ఇంత మంచిగా ఉన్నారా అనే విధానం మీద, మాటల మీద కావచ్చు, మీకు విడదీయనీకి ఇప్పుడు అబ్బాయి మీద అమ్మాయికి చెప్పుడు, అమ్మాయి మీద అబ్బాయికి చెప్పుడు, కానీ వీళ్ళు ఇరువురు మధ్యలో ప్రేమ అనేది తగ్గుతుంటుంది. తగ్గి విడాకుల దాకా పోయి మీరు ఇరువురు దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ విధానంగా ఉండకుండా దానికి అద్భుతమైన తాంత్రిక విధాన పద్ధతి మీకు నేను చెప్తాను. ఈ రెమెడీస్ మీరే చేసుకోండి. మీకు అయితే లేదు గురుగారు ఇది మాతో కావడం లేదు అంటే మీరు కాల్ చేస్తే నేను చెప్తా. దానికి క్రియ, యంత్రము, విధానాలు. ఎందుకంటే అది ఈ విధానంగా ఇప్పుడు తాంత్రిక విధానానికి సంబంధించిన విధానాలు ఇదివరదాకా చెప్పిన యంత్రాలు వేరు, ఈ యంత్రం వేరు. ఇది ఏంటంటే ఎక్కువ తెలుగుకు సంబంధించింది కాదు. ఈ యంత్రం అనేది చాలా అద్భుతమైన యంత్రం, పవర్ఫుల్ యంత్రం. ఏ మంత్ర విధానాన్ని దగ్గరికి వెళ్ళినా ఈ యంత్రం అనేది మీరు పోయి చూపించుకున్నా అక్కడ వాళ్ళు వేయకపోవచ్చు, పని చేయకపోవచ్చు. ఇది మీరే చేసుకోండి రెమెడీస్. మీరే అద్భుతమైన రిజల్ట్, మీరే భార్యాభర్తల ప్రేమ అన్యోన్య దాంపత్యం ముందు కొనసాగేలా నేను చూపిస్తా. ఈ యంత్రం చూడండి. ఈ యంత్రం చేసుకొని ఇది బ్రహ్మ ముహూర్తంలో చేయాలి. భర్త వినకుంటే భార్య చేయాలి, భార్య వినకుంటే భర్త చేయాలి. చేసుకొని అన్యోన్యమైన దాంపత్యం చేసుకొని ముందు కొనసాగేలా ఈ విధానం చేసుకోండి. ఈ యంత్రము ఈ విధానం ఉంటుంది. ఇది యంత్రం. ఇక్కడ నేను ఎక్కడనైతే నేను చుక్కలు పెట్టినో అక్కడ పేరు రాయాలి. కానీ దీనికి సంబంధించింది మీకు ఫోన్ కాల్ చేస్తే దీనికి ఏ విధానంగా చేయాలో నేను చెప్తా. మీరే చేసుకోండి, నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. మీరే చేసుకోండి. మీరు ఫోన్ కాల్ చేస్తే నేను ఆ విధానాలు చెప్తా. ఈ మంత్రం అనేది చెప్పొద్దు, కానీ మీరు కాల్ చేస్తే మీకు నేను చెప్తా. ఈ విధానాలు మీరే చేసుకోండి. అద్భుతమైన విధానం, యంత్రము, దీని తంత్రము, మంత్రం అనే విధానం నేను చెప్తా. ఇది ఎక్కువ ఉర్దూకు సంబంధించిన యంత్రం. ఇది తెలుగులో చెప్పకూడదు. ఈ విధానం మీరు కాల్ చేస్తే మీకు ఏమైందో చెప్తే నేను దానికి విధానం మీకు చెప్తా. జై కాల్ భైరవ్, జై మహాకాళి, హర హర మహాదేవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.